మంచిర్యాల ఐబీ చౌరస్తాలో గల స్నేహ గణేష్ మండలి ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్రమాలు జరిగాయి. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో గల స్నేహ గణేష్ మండపం వద్ద శుక్రవారం స్థానిక మహిళలు ఘనంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజలు చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా 33వ వార్డు బోయిని పద్మ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ ప్రతిష్ఠించిన గణపతికి నిత్య పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణపతి స్వామివారితో పాటు అమ్మవారి దయతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. గత 33 సంవత్సరాలుగా స్నేహ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒక్కరు విగ్రహదాతలు కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. నీరాజనందర్శయామి చేతులు అక్షంతలు పట్టుకోండమ్మా. మంత్ర పుష్పం ప్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఆ గణపతి గౌరవ మంత్ర పుష్పం సమర్పయామి, నమస్కారాన్ సమర్పయామి. అక్షంతలు నీళ్ళు తీసుకొని విడిచిపెట్టండి అమ్మా. అనయా ఆచరిత గణేశ గౌరీ పూజనేన పెట్టండి. లేకుంటే 2 అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోండి. శక్త్యాః హిరణ్యమూర్తి పూజాం సమర్పయామి. నానావిధ పూజం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రావయామి. నమోస్తుతే. దీపం దర్శయామి. స్నేహ గణేష్ మండలి దగ్గర ప్రతి సంవత్సరం మాదిగా ఈ శుక్రవారం రోజున మహామాంగళ్యప్రద కుంకుమార్చన కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమంలో మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం మాదిరిగా వినాయక నవరాత్రులు కూడా అత్యంత వైభవోపేతంగా కూడా జరగడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులందరికీ కూడా శుభము కలగాలని, ఆ వరసిద్ధి వినాయక స్వామి కృపకు కూడా పాత్రలు కావలసి, అమ్మవారి కృపకు కూడా పాత్రలు కావలసిగా కోరుచున్నాం. స్నేహ గణేష్ 33వ వార్డు స్నేహ గణేష్ వద్ద ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా కుంకుమ పూజ చేసుకోవడం జరుగుతుంది. మాకు స్నేహ గణేష్ పెట్టి కూడా 34 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా వినాయకుల వారి దగ్గర మాకు కోరిన కోరికలు కానివ్వండి, మొక్కిన మొక్కులు కూడా అన్నీ అవుతున్నాయి, మాకు నెరవేరుస్తున్నాయి. కాబట్టి ఆ వినాయకుని దయతోటి మాకు ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా కూడా విగ్రహదాతలు ఇచ్చి మాకు వినాయకుడిని అంచెలంచెలుగా ఈరోజు పెద్ద వినాయకునిగా చేసి మాకు వాడక అన్నీ కూడా కోరిన కోరికలు కూడా తీర్చుతున్నారు ఆ వినాయకుల వారు. మహిళలం కూడా అందరం కూడా ప్రతిరోజు కూడా దీపాలు కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి, కుంకుమ పూజలు కానివ్వండి అందరం కూడా కలిసి కట్టుగా చేసుకుంటాం. మేము ప్రతి సంవత్సరం కూడా వినాయకుల వారిని అమ్మవారిని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి మేము పూజించుకుంటాం. కాబట్టి మాకు అందరు కూడా వాడల్లో కూడా అందరం కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి, అన్నీ కూడా అనుకున్న పనులు కూడా మాకు నెరవేరుస్తున్నాయి. వినాయకుని దయతోటి మేమందరం కూడా చల్లగా సంతోషంగా ఉన్నాము. ఈరోజు మహిళలందరం కలిసి కూడా కుంకుమ పూజ చేసుకోవడం జరుగుతుంది. మాకు వినాయకుని మా ఆశీస్సులు మా పైన ఉండాలని, ఆ అమ్మవారి దీవెనలు మా పైన ఉండాలని మేము ఎల్లవెల్లా కోరుకుంటున్నాం. మేమందరం కూడా అందరినీ కూడా ఆయురారోగ్యాలతోటి మంచి ఐశ్వర్యాలతోటి ఆ వినాయకుల వారు ఆ అమ్మవారు చల్లగా సంతోషంగా చూడాలని నేను వినాయకుల వారిని కోరుచున్నాను.